ప్రేమ గల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసుప్రభువా, రాత్రంతా కాపాడి భద్రపరిచి మాకు ఇచ్చిన మరో నూతన దినాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క దినమంతటి కొరకై మాకు కావలసిన నీ మాటలు ప్రసాదించు. ఆయన ఎవరి సమస్యలు, ఇబ్బందులు, బాధల్లో ఉన్నారు, వారందరి అక్కర తిరిగిన దేవుడు కనుక మీరే వారి అవసరతను బట్టి మీరే సహాయం చేయండి. ప్రతిదినము మాకు ఇచ్చిన దయను బట్టి స్తోత్రాలు, మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి స్తోత్రాలు. దినవంతట్లో మీరే నడిపించమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమాధానము, దేవుని సమాధానము, ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. సమాధానము, దేవుని సమాధానము, సమాధానము, దేవుని సమాధానము. దయగల దేవుడు ఈ భువి కరుదించెను, ప్రాణమిచ్చే సిలువలో నిన్ను ప్రేమించి. దయగల దేవుడు ఈ భువి కరుదించెను, ప్రాణమిచ్చే సిలువలో నిన్ను ప్రేమించి. ఈ ప్రేమను ఎరిగి నీవు ఎదిగిపోతే సమాధానము, ఈ ప్రేమను ఎరిగి నీవు ఎరిగిపోతే సమాధానము. సమాధానము, దేవుని సమాధానము, ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. దుష్టులకు నెమ్మది లేదని దేవుడు శాంతి మార్గమును వారెరుగరానెను. దుష్టులకు నెమ్మది లేదని దేవుడు శాంతి మార్గమును వారెరుగరానెను. మారు మనసు పొందితే వారికి దొరకు సమాధానము, మారు మనసు పొందితే వారికి దొరకు సమాధానము. సమాధానము, దేవుని సమాధానము, ఇష్టులైన మనుషులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనుషులకు సమాధానము. సమాధానము, దేవుని సమాధానము, సమాధానము, దేవుని సమాధానము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. శిష్యులు భయపడుతూ ఉన్నప్పుడు ఆయన సమాధిని గెలిచి మరణమును గెలిచిన తర్వాత వారు ఒక చోట ఇంటిలో తలుపులు మూసుకొని భయముతో ఆందోళనతో వారు ఉంటున్నప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత వారి మధ్యలోకి వెళ్ళి సమాధానము కలుగును గాక అని చెప్పారు. తాను సజీవుడని సమాధిని గెలిచానని వారికి ఆయన తను తాను కనపరుచుకున్నాడు. కనుక దేవుడు సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేవాడు. వీరు
సమాధానము కోల్పోయిన వారుగా భయముతో ఉన్నారు, ఆందోళనతో. యేసుప్రభువారు ఉన్నప్పుడు శరీరధారిగా వీరెంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఆయన చనిపోయి తిరిగి లేచి చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారని చెప్పిన మాటను కూడా వీరు గ్రహించక భయముతో ఉన్నారు. అప్పుడైనా ఆదివారం ఉదయాన్నే తిరిగి లేచినప్పుడు ఆయన వారికి తాను సజీవుడని కనపరుచుకున్నాడు. కాబట్టి వారికి ఎంతో సమాధానం, నెమ్మది కలిగింది. ఈ రోజున మానవ జీవితంలో ఎంతోమందికి సమాధానం లేని పరిస్థితి. సమాధానము ఎక్కడ దొరుకుతుంది? దేంట్లో దొరుకుతుంది? సమాధానము డబ్బు, ఆస్తి, ఉద్యోగాలు, ఆస్తి, అంతస్తులు, పదవులు ఎన్ని ఉన్నా సమాధానము ఉండదు. నిజమైన సమాధానం నిన్ను సృష్టించిన దేవుడు యేసు ప్రభులోనే సమాధానము దొరుకుతుంది తప్ప మరి ఎక్కడ నీకు దైవ సమాధానం దొరకనే దొరకదు. కాబట్టి ఈ భూమి మీద ప్రతి మానవుడు సమాధానం లేనివాడుగా జీవిస్తూ ఉన్నాడు. అందుకని ఎవరి ఇంటి వారు వారికే విరోధులుగా జీవిస్తూ ఉన్నారు. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 5వ వచనం, స్నేహితుని నమ్మొద్దు, నమ్మిక ఉంచవద్దు. స్నేహితుని నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కవిగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవులు ద్వారమును కోపపెట్టుకును. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికి విరోధులగుదురు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు. కాబట్టి కుటుంబాల్లో సమాధానం లేదు. తండ్రి కొడుకుల మధ్య, తల్లి కూతుర్ల మధ్య, అత్త కోళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, భార్య భర్తల మధ్య సమాధానం లేని పరిస్థితులు. కారణం ఏంటంటే దేవునితో లేకపోవటం. దేవునితో మనముంటే, దేవుడు మన మధ్యన ఉంటే మనకు సమాధానం. కాబట్టి దేవుడు మనల్ని సమాధానం ఇవ్వటం కోసమే ఈ లోకానికి వచ్చి దేవునికిని మనకిని మధ్యగా ఉన్న ఆ పాపము తీసివేసి తనతో మనలను సమాధానపరచుకోవడానికి కలువరి శిలువలో రక్తమంతా ఇచ్చారు. కలువరి శిలువలో మన శిక్ష అంతా ఆయన భరించారు. క్రీస్తే మన సమాధానకారకుడై ఉన్నాడు. క్రీస్తుని నమ్మిన తర్వాత మనకు వచ్చే ఫస్ట్ది సమాధానం. ఏమన్నా ఏం లేకపోయినా సమాధానముగా సంతోషంగా ఉంటాం. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, సమాధానము లేదని ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. సమాధానం లేదని చనిపోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువే నీ దేవుడే నీకు సమాధానం ఇస్తాడు. ఆయన దగ్గరికి వస్తే, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి, ఇప్పుడే గొప్ప సమాధానం, శాంతి దేవుడిస్తాడు. అందుకోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీకు సమాధానం కలుగును గాక. ప్రేమగల తండ్రి, సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చి మా కొరకై కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మా గొప్ప సమాధానం ఇచ్చారు. సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి మాకు సమాధానం ఇచ్చారు. సమాధాన వాక్యం ఇచ్చారు. ప్రభా, సమాధానకర్తగా మీరు మాకున్నారు. దేవా, ఈ దినమంతట్లో మీరే నడిపించండి. మా దేశము, రాష్ట్రము, గ్రామములందరూ సమాధానంగా ఉండటానికి సహాయం చేయండి. నెమ్మదిగా ఉండటానికి సహాయం చేయండి. ఈ విధంగా అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. దూరదేశంలో ఉన్న వాళ్ళని కాపాడు.
ఆయా పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మీరే విడిపించండి, సహాయం చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ రోజంతా మనకి తోడయండి కాపాడును గాక. ఆమేన్.